గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మన కిడ్నీస్కి సంబంధించి అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు వైద్య రంగంలో ప్రపంచ రికార్డులు పొందిన ప్రముఖ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కమల శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. జనరల్గా హ్యూమన్ బాడీలో 2 కిడ్నీస్ ఉంటాయి. సో 2 కిడ్నీస్ కన్నా ఎక్కువ కిడ్నీస్ ఉంటాయా? సూపర్ న్యూమరరీ కిడ్నీస్ అంటే ఏంటి అసలు? చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. ఒక వ్యక్తి లోపల 2 కంటే ఎక్కువ ఉండడం అనేది సంతోషమే. ఎందుకంటే 2 కాకుండా 1 ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సాలిటరీ కిడ్నీ అంటాం. అయినా వాళ్ళు కూడా పెద్ద నష్టమే లేదు. కానీ అదనంగా కిడ్నీస్ ఉంటే లాభాలు ఏంటి, అసలు ఎందుకు అలా జరుగుతుంది అది చూద్దాం. ఇక్కడ చూడండి, 2 కిడ్నీస్ వి భాగంలో ఉంటాయి. ఆల్మోస్ట్ ఛాతి కింద ఉంటాయండి. అయితే ఇక్కడి నుంచి తయారైనాయి, బ్లాడర్ దగ్గర నుంచి తయారై పైకి ఎగబాకుతుంటాయి. ఎక్కడ తయారైనాయి అంటే పొత్తికడు భాగంలో అండి. మనకి ఇప్పుడు ప్రస్తుతం యూరినరీ బ్లాడర్ ఎక్కడ ఉందో అక్కడ కిడ్నీ తయారై పైకి ఎగబాకుతుంది. ఈ క్రమంలో ఏదైనా అవరోధం వచ్చినా, రక్తనాళాలు అడ్డు వచ్చినా సరే అక్కడే ఆగిపోతుంది. దాన్ని ఎక్టోపిక్ కిడ్నీ అంటారు, పెల్విక్ కిడ్నీ అంటారు. ఈ కిడ్నీ ఇక్కడ ఉన్నా సరే పెద్ద నష్టమే లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దగ్గర రక్తనాళాలు సంతరింపజేసుకుంటుంది, మూత్రనాళాలకు కూడా కనెక్షన్ ఉంటుంది. కానీ 2 అతుకుపోయే కండిషన్ ఉంటుందండి. 2 పైకి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో లోవర్ పోల్స్ కన్నా ఒకదాని కూడా దగ్గరగా వస్తే బాగా స్టిక్కీగా ఉంటాయి కాబట్టి ఇది అతుక్కుపోతాయి. దీన్నే హార్స్ షూ కిడ్నీ అంటారు, ఒక యూ షేప్ కిడ్నీ అంటారు. యూ షేప్ కిడ్నీ వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చండి. ఎందుకంటే వీటి వెనుక మేజర్ వెసల్స్ ఉన్నాయి. అయోటా ఉంది, ఇన్ఫీరియర్ వెనకే ఉంది. మనిషి కనుక గట్టిగా వెనక్కి చూసినట్లయితే ఈ కిడ్నీ యొక్క లోవర్ పోర్షన్ వచ్చి దీన్ని ప్రెస్ చేయడం, అందువల్ల కొన్నిసార్లు హైపోటెన్షన్, బీపీ పడిపోవడం లాంటివి జరిగేవి. కానీ అవి కూడా అరుదే. కానీ 2 కిడ్నీస్ ఒకలాగా అతుక్కుపోతే దాన్ని లంప్ కిడ్నీ అంటారు. ఈ కిడ్నీ ఉంటే కొన్నిసార్లు ఈ రక్తనాళాలు చిక్కులు పడిపోవడం, అందువల్ల నాళాల్లో అబ్స్ట్రక్షన్ రావడం, స్టోన్స్ రావడం జరగచ్చు. అదనంగా ఏమవుతుంది, కిడ్నీస్ ఇక్కడ చూడండి, ఒరిజినల్ పొజిషన్ ఇక్కడ ఉందండి, బ్లాడర్ దగ్గర ఉంది, పైకి మెల్లగా ఎక్కి వస్తూ ఉంది. ఎక్కడైనా ఆగచ్చు. నార్మల్గా స్పీడ్గా వెళ్ళింది అనుకోండి, ఛాతీలోకి వెళ్ళిపోతుంది. దాన్ని థొరాసిక్ కిడ్నీ అంటారు. థొరాసిక్ కిడ్నీ అంటే ఎక్కడ ఉంటుంది, గుండె పక్కన కూర్చుంటుందండి. గుండె కొట్టుకుంటుంటే మెల్లగా దాన్ని తగులుతూ కూడా ఉండొచ్చు. అయినా బాగా పనిచేస్తే దాన్ని ఏం చేయం. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ కిడ్నీ, రైట్ కిడ్నీ. ఇది లెఫ్ట్ కిడ్నీ, హార్ట్ పక్కన ఉందండి, బాగా పనిచేస్తుంది. దీని నాళం చాలా పొడవుగా ఉంది, చక్కగా మూత్రాన్ని కిందికి పంపగలుగుతుంది. అయితే సూపర్ న్యూమరరీ కిడ్నీస్ అంటే అవి ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తిని మాకు రిఫర్ చేశారు. 2 కిడ్నీస్ ఉన్నాయి. అదనంగా చిన్న ఒక లంప్ లాగా ఉంది. ఇదేదో గడ్డ, లింఫ్ నోడల్ మాసా, క్యాన్సరా అని టెస్ట్ చేసాం. ఇది ఎక్స్ట్రా కిడ్నీ, సూపర్ న్యూమరరీ కిడ్నీ అంటారు. 3వ కిడ్నీ అండి. దీనివల్ల నష్టాలు లేకపోగా లాభమే ఉంది. ఎందుకంటే ఇవి 100 ఇవి ఉంటే ఇది ఒక 30% వరకు ఇది కూడా పనిచేస్తుంది. దీన్ని తొలగించలేదండి, అలాగే ఉంచాం. ఆ వ్యక్తి జీవించున్నాడు, ఏ కష్టం రాలేదు. అదనంగా కిడ్నీ ఇంకోటి కొత్తగా ఉండొచ్చు. ఇది 3వ కిడ్నీ, ఈ ఫ్యూజ్డ్ ఎక్టోపిక్ కిడ్నీ అంటారు. అంటే ఈ 2 కిడ్నీస్ మధ్యలో మనం కట్ చేసి కింద తీసుకున్న పెద్ద నష్టమే లేదు. ఎందుకంటే దీని రక్తనాళం కింద నుంచి వస్తుంది. ఇలాంటి ఈ వ్యక్తికి ట్రాన్స్ప్లాంట్ చేసామండి. కింద కిడ్నీ తీసుకున్నాం, ఒరిజినల్ 2 కిడ్నీస్ అలాగే ఉంచాం. కాబట్టి అదనంగా కిడ్నీస్ ఉంటే లాభమే. ఇతరులకు డొనేట్ చేయొచ్చు. దాని యొక్క ఎక్స్ట్రా ఫంక్షన్ ద్వారా మరింత గొప్పగా జీవించవచ్చు. బీపీ కానీ, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా అరుదుగా వస్తుంటాయి. సో డాక్టర్, జనరల్గా మనము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి విన్నాము, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి విన్నాము, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కూడా విన్నాము. ఓవరీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తారా? ఎటువంటి కండిషన్స్లో ఉన్నప్పుడు ఈ ఓవరీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎవరికైనా సరే అండాశయం ట్రాన్స్ప్లాంట్ చాలా అరుదుగా వింటుంటాం. ఎందుకంటే సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్, సాలిడ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ఏది అంటే కిడ్నీ. ఆ తర్వాత ఈ మధ్య లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కొద్దిగా పికప్ అవుతున్నది. కానీ అసలు అండాశయం ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేయాల్సి వస్తుంది, ఎందుకు అండాశయంలో కూడా స్త్రీ పుడుతుంది, అలాంటి కండిషన్స్ ఏంటి చూద్దాం. జనరల్గా టర్నర్ సిండ్రోమ్ అని ఉంటుందండి. దానిలో స్త్రీత్వంలో సగమే ఉంటుంది. 2 X క్రోమోజోమ్లు ఉండాలి. కానీ ఆ స్త్రీకి, ఒక అమ్మాయికి ఒక X మాత్రం ఉంటుంది, ఇంకోటి ఎంటీగా ఉంటుంది. కాబట్టి వాటి క్రోమోజోమ్ ప్యాటర్న్ ఏంటి అంటే 45X0. ఇక్కడ చూడండి, ఈమె అమ్మాయి ఆల్మోస్ట్ 23 ఇయర్స్, కానీ చిన్న పాపలా కనబడుతుంది. హైట్ సరిగా లేదు, అండాశయం సరిగా లేదండి. స్త్రీ గొనాడ్స్ అంటారు. వీటి వల్ల స్త్రీ లక్షణాలు రావు. ఎందుకంటే అండాశయం నుంచి స్త్రీ హార్మోన్స్ వస్తున్నాయి. అవి లేకపోవడం వల్ల నార్మల్ పెల్విక్ అపియరెన్స్ కానీ, ఇతర సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కానీ లేకపోవడం ఇందులో ప్రత్యేకత. కానీ వీరికి గర్భసంచి ఉంటుందండి. నార్మల్ మ్యారేజ్ కూడా అర్హులుగానే ఉంటారు. ఇలాంటి వారు కనుక అండాశయం ట్రాన్స్ప్లాంట్ చేయడం, తద్వారా స్త్రీ హార్మోన్లు ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, అండాశయం ట్రాన్స్ప్లాంట్ మేము చూస్తున్నప్పుడు ఫోటోగ్రాఫ్, దాని యొక్క రక్తనాళం ఇది. నాళం బాగానే కనబడుతుందండి, పెద్ద మ్యాగ్నిఫికేషన్ లేకుండా చేయొచ్చు. అదేమో సాలిడ్ ఆర్గాన్ది. కానీ ఈ మధ్య కార్టికల్ గ్రాఫ్ట్స్ తీసుకుంటామండి. అండాశయాన్ని చిన్న చిప్స్గా తరుగుతాం. ఆ తరిగిన సెంట్రల్ పోర్షన్లో ఓవేరియన్ రిజర్వ్ ఉంటుంది. కాబట్టి ఈ చిప్స్ లాంటి ఈ లేయర్స్ని దాచి ఉంచుతాం. దాన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటారు. ఇక్కడ చూడండి, -200 సెంటిగ్రేడ్ ఇంతవరకు తీసుకెళ్తే ఆల్మోస్ట్ ఒక
ఫ్రోజన్ ఐస్ లాగా ఉంటుందండి అండాశయం. ఇది ఎప్పుడు చేస్తారు? ఉదాహరణకు ఒక స్త్రీకి యవ్వనంలోనే క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది, దాని కీమోథెరపీ, రేడియోథెరపీ అన్ని రకాల సర్జరీస్ చేస్తారు. ఆ సమయంలో అండాశయం దెబ్బతిపోతుంది కాబట్టి దాన్ని ముందే తీసేసుకుంటామండి. కీమోథెరపీ స్టార్ట్ చేసే ముందే అండాశయాన్ని కొన్ని ముక్కలు తరిగి వాటిని దాచిపెట్టుకోవడం. రేపు క్యాన్సర్ క్యూర్ అయిన 2 yearsకి మళ్ళీ దాన్నే ఆ స్త్రీలో పెట్టే అవకాశం ఉంటుంది. దాన్ని ఆటో ట్రాన్స్ప్లాంట్ అంట. అంటే ఎవరి అండాశయాన్ని వారే దాచుకోవచ్చు. అలా కాకుండా అండాశయం లేని స్త్రీకి బయట నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, క్యాన్సర్ క్యూర్ అయిన ఆ తర్వాత చక్కగా ఇటువంటి కార్టికల్ గ్రాఫ్ట్స్ పెట్టాం. చిన్న చిన్న ప్యాచెస్ చాలండి, మొత్తం అండాశయం పెట్టాల్సిన అక్కర కూడా లేదు. దీన్ని ఈజీగా టేకప్ చేస్తుంది. ఇక్కడ నుంచి బ్లడ్ ఫ్లో సంతరింపజేసుకుంటుంది కాబట్టి ఇందులో నుంచి అండం విడుదలవుతుంది. జనరల్గా ఎవరికి చేస్తారు అంటే ఇద్దరు రిలేటెడ్ పర్సన్స్ మధ్య చేస్తారు. వీళ్ళిద్దరు ట్విన్స్ అండి. ఒక అమ్మాయికి అండాశయాలు లేవు, ఇంకో ఆమెకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈమె అండాశయం తీసుకొని తన చెల్లికి ఇచ్చింది, ఆమె కూడా సంతానం పొందగలిగింది. అయితే ట్విన్స్ మధ్యలో చేస్తే ఎటువంటి రిజెక్షన్ లేకుండా కాపాడుకోవచ్చు. ఎటువంటి ఇమ్యూనోసప్రెషన్ అనే డ్రగ్స్ కూడా వాడకుండా ఉంటుంది. ఇతరులు వచ్చేసారనుకుందాం, వేరే లేడీ వచ్చింది, ఆమెకి ఎవరు రిలేటివ్స్ లేరు, వారికి చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఇది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైనది, ఎక్కడ ట్రాన్స్ప్లాంట్ అక్కడ పెడితే దాన్ని ఆర్థోటోపిక్ ట్రాన్స్ప్లాంట్ అంట. అంటే పెల్విస్లో ఉన్న అండాశయాన్ని అక్కడ పెట్టడం న్యాచురల్, కానీ అలా కాకుండా వేరే ప్రదేశాలను కూడా పెట్టే అవకాశం ఉందండి. అది ఎక్కడ పెడతారు చూద్దాం. ఇది ఫోరామ్ అండి, మీకు చిన్న బుడిపిలా కనబడుతుంది. ఇది ఏంటి అంటే ఆ స్త్రీలో ఉన్నటువంటి అండాశయం. అండాశయం పొట్టలో కదా ఉండాలి, మరి చేతిలో ఏం చేస్తుంది అంటే అక్కడ కూడా జీవించగలదని చూపించే ఉదంతం ఇది. ఇక్కడ చూడండి, అండాశయం ఫోరామ్ మీద ఉంది, దీన్ని స్కాన్ చేసాం, ఒక డామినెంట్ ఫాలికల్ ఎదిగింది, దీనిలోంచి వాటర్ తీసి దీనిలో ఎగ్స్ నేను చూసాం, దీని ద్వారా ఐవీఎఫ్ చేయగలిగాం. అంటే దీన్ని హెటరోటాపిక్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అంటే ఆ ప్రదేశం లేకపోయినా దానికి కావాల్సిన రక్త ప్రసరణ అందుకుంటుంది కాబట్టి అండాశయం నుంచి అండం విడుదలైంది. ఇలా ఆస్పిరేట్ చేస్తారండి, స్కాన్ చేసి దీన్ని వాడాము, తద్వారా ఒక బిడ్డ కలిగింది. కాబట్టి ఎవరికైనా సరే అండాశయం సరిగ్గా పనిచేయకపోయినా, అండాశయాలు నశించిపోయినా, లేక క్యాన్సర్ ద్వారా ఏమైనా డ్యామేజ్ అయినా సరే బయట నుంచి తీసుకునే అవకాశం ఉంది. కానీ వాళ్ళు మాత్రం రిలేటివ్స్ అయి ఉండాలి, జెనెటికల్లీ రిలేటెడ్ వాళ్ళకి మాత్రమే ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. దీనికి సక్సెస్ రేట్ ఇస్ వెరీ హై. ఇది నాట్ ఏ మేజర్ అండర్టేకింగ్ లైక్ కిడ్నీ ఆర్ లివర్, ఎందుకంటే అవి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. కానీ అండాశయం చిన్నది, చేసినందువల్ల పెద్దగా మార్బిలిటీ కానీ డేంజర్స్ కానీ తక్కువ. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ హలో సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ నేను ఇది సంతానం లేని సమస్య గురించి సార్. ఓకే చెప్పండి సార్, ఇది శ్రీమాన్ టెస్ట్ చేయించాను సార్. ఓకే సరే. అయితే స్పర్మ కౌంట్ వచ్చేసి 24 మిలియన్ ఉంది సార్. ఓకే. మోటిలిటీ 30% సార్, యాక్టివిటీ మోటిల్. సరే సార్ ఇది మామూలుగా ఎంత ఉండాలి సార్? నార్మల్గా 60 నుంచి 150 మిలియన్ అండి. మీకు తక్కువగానండి. స్పర్మ్ కౌంట్ గురించి చెప్తున్నా అండి. 60 నుంచి 150 మిలియన్ ఇప్పుడు మాట్లాడుతుంది. ఆల్మోస్ట్ ఒక 50 years బ్యాక్ గమనిస్తే 200 మిలియన్ ఉండేదండి పురుషులకు. అలాంటి పురుషులు ఇప్పుడు లేరు. అంత కౌంట్ అక్కర్లేకుండానే పిల్లలు అవుతున్నారు, అది అదృష్టం. కానీ ఇంతకు తగ్గిన వాళ్ళలో సమస్య, ఎందుకంటే 24 మిలియన్ అనేది తక్కువే. WHO క్రైటీరియా ప్రకారం 20 మిలియన్ ఉన్న చాలు సంతానం కలుగుతుందని వారు రాస్తున్నారు. WHO అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఖండాల్లో, అన్ని దేశాల్లో ఇచ్చే గైడ్లైన్. కానీ మన దేశంలో ఎలా ఉంది, మన కుటుంబంలో ఏమవుంది, అది మాత్రం మనం ఆలోచించాల్సి వస్తుంది. 24 మిలియన్ ఉంది కానీ మీకు మాత్రం సంతానం కలగలేదు. దానికి కారణాలు చూద్దాం. ఇది టెస్టిస్ అండి. టెస్టిస్ పైన ఎపిడిడిమ్స్ అని ఉంటుంది. ఇది కిరీటం లాంటిదండి, అలాంటి పని చేస్తుంది. టెస్టిస్ యొక్క దర్జా అంటే బాగా కణాలు తయారు చేసినాక ఇలా పంపిన ఇక్కడ చలనం సంతరించుకుంటుంది. టెస్టిస్ కనుక చిన్నదిగా ఉన్నా పనిచేయట్లేదని అర్థం, లేక ఇక్కడ వేడెక్కినా సరే కణాలు మెచ్యూర్ కావు. అలాంటి కండిషన్స్ కొన్ని ఉన్నాయండి. పురుషులకు మాత్రం ఉంటాయి ఇవి, వారికోసిల్ అనేది. పుట్టుకతో ఉన్నప్పటికీ దాని యొక్క ప్రభావం మాత్రం యవ్వనంలో మాత్రమే తెలుస్తుంది. స్లోగా కౌంట్ పడిపోతూ ఉంటుంది. మీరు 5 years బ్యాక్ పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడు కౌంట్ 60 మిలియన్ ఉండేదేమో, కానీ ఇప్పుడు చూస్తే 24 మిలియన్ ఉంది. ఇందులో చలనాలు కూడా తక్కువ చెప్పారండి, మీరు 30% చెప్పారు. 60 to 70% బాగా కదిలితేనే ప్రెగ్నెన్సీ సాధ్యం అవుతుంది. ఇలాంటి వాటికి సర్జరీ చేస్తామండి. సర్జరీలో ఏం చేస్తున్నాం? మ్యాగ్నిఫై చేయడం, ఏ వెయిన్స్ అయితే డైలేటెడ్ అయినో వాటిని టై చేయడం, తద్వారా టెస్టిస్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత తగ్గించడం, రివర్స్లో పొట్టలోంచి విష పదార్థాలు రాకుండా కాపాడడం, ఇవన్నీ చేసే కౌంట్ పెరుగుతుందండి. చేసే సర్జరీ అవుట్ పేషెంట్ చేసే అవకాశం ఉంది. కేవలం ఒక 2 centimeter ఇన్సిషన్లో చేసేస్తున్నాం, మనిషికి రిస్క్ లేకుండా. ఒకవేళ ఆ తర్వాత కౌంట్ నార్మల్ వస్తే ఇంట్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. లేని పక్షంలో ఉన్న కౌంట్ని బెస్ట్ ఫామ్ నేర్చుకోవడం అని, దాన్నే ఐఓఐ అంటారు. ఉదాహరణకు మీకు ఒక 40 మిలియన్ వచ్చింది, అందులో 20 మిలియన్ మాత్రమే కదలగలినే ఉన్నాయి. న్యాచురల్గా ఇంట్లో ప్రెగ్నెన్సీ రాకపోతే ఐఓఐ టెక్నిక్ చేస్తామండి. ఈ టెక్నిక్ ద్వారా మరింత మెచ్యూర్ స్పర్మ్స్ కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా చక్కగా ఉంటాయి. ఈ సర్జరీ చేయకముందు చేసిన
ఐఓలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే అక్కడ మెచ్యురేషన్ లేకపోవచ్చు, క్వాలిటేటివ్గా స్పర్మ్లో డిఫెక్ట్స్ ఉండొచ్చు, మొటిలిటీ సరిగా లేకపోవచ్చు. ఇవన్నీ కారణాల వల్ల సర్జరీ చేసిన తర్వాత ఉన్న రిజల్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉన్నాయని చెప్పి కొన్ని థౌజండ్స్ ఆఫ్ పేషెంట్లో నిరూపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. నేను నరేష్ మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్, నాకు రైట్ కిడ్నీలో 20 mm స్టోన్ ఉంది సార్. ఓకే. అయితే దాని గురించి ఏమన్నా అంటే కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలా, లేకపోతే ఏమన్నా ఆహార నియమనం వల్ల తగ్గిపోతుందా, పడిపోతుందా అని తెలుసు. 20 mm చెప్పారండి మీరు? అవును సార్. 20 mm అనేది కొంచెం పెద్ద సైజ్ అండి, ఎందుకంటే 10 mm దాటితే స్వతహాగా రాదు బయటికి. రాకపోవడం వల్లనే రకరకాల పద్ధతులు అందుబాటులో వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి మేము లిథోట్రిప్సీ చేస్తున్నాం. లిథోట్రిప్సీ అంటే ఏంటి? బయట నుంచి కిరణాలను పంపించి రాయిని పగలగొట్టడం. అంటే ఇందులో ఆపరేషన్ ఉంటుందా అంటే లేదు. అనస్థిషియా ఇస్తారా? లేదు. అడ్మిట్ చేస్తున్నాం అంటే అది లేదు. ఇక్కడ చూడండి, మనిషి పడుకున్నాడు, మేలుకున్నాడు. ఇక్కడ ఒక బెడ్ ఉందండి, దీనిలో చిన్న హోల్ ఉంటుంది. ఇక్కడ దాని మీద అతను వీప్ పెడతాం, అక్కడి నుంచి షాక్ హెడ్ పెడతాం. ఈ కాంటాక్ట్ వల్ల షాక్స్ డైరెక్ట్గా బాడీలోకి వెళ్ళిపోతాయండి. వాటర్లో దీన్ని తయారు చేస్తున్నాం. బాడీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత అంటే వాటర్తో ఈక్వల్ అండి. అంటే ఒక షాకు మా షాక్ హెడ్లోంచి మనిషిలో వెళ్ళినా సరే గుర్తించలేదండి, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ పోయి బంబాడి చేస్తుంది. అక్కడ ఏముంటుంది అంటే స్టోన్ ఉంటుంది. అలా ఫోకస్ చేయడమే అద్భుతం. ఈ మొత్తం క్రమం లోపల ఒక గాయం కానీ, చిన్న ఇన్సిషన్ కానీ, ఒక అనెస్థీషియా కానీ లేదు. కేవలం కప్లింగ్ లిక్విడ్ ఇస్తారండి, అంటే షాక్స్ అటు ఇటు పోకుండా, డిసిపేషన్ కానీ స్కాటరింగ్ లేకుండా తర్వాత కరెక్ట్గా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యే పద్ధతిలా కనబడుతుందండి. పెద్ద స్టోన్ని మనం స్కానింగ్ ద్వారా చూడొచ్చు. తునాతునకలు అవ్వడం, ఈ ముక్కలు గంతులేస్తూ ఉండడం, ఆ ముక్కలు కనీసం 2 to 3 millimeters వరకు అయ్యే వరకు మేము కొట్టేస్తాం. ఇది 1 hour పడుతుంది. అవసరమైతే లిథోట్రిప్సీ చేయండి. కాబట్టి ఎవరికి చేస్తున్నవి అంటే ఎవరికైతే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, మరీ ఒబీస్ ఉన్నారో వాళ్ళు మరీ ఈజీ అండి, ఎందుకంటే సర్జరీ చేయడం కష్టం కాబట్టి ఈ లిథోట్రిప్సీ వచ్చింది. లిథోట్రిప్సీలో నష్టమే లేదండి. చాలామంది అడుగుతారు, కిడ్నీస్ ఏమైనా దెబ్బతింటాయా, లేక స్పర్మ్ కౌంట్ తగ్గుతుందా, మ్యారీడ్ లైఫ్ పనికొస్తారా? అలాంటి అపోహలు ఏం అక్కర్లేదండి. వీటి వల్ల నష్టమే లేదు. ఏ షాక్ అయితే స్టోన్ కాకుండా పక్కన చెల్లిపోయిందో అది బాడీ నుంచి బయటకు వస్తుంది తప్పితే మధ్యలో ఉన్న ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసే శక్తి దానికి లేదు. కేవలం ఒక బ్రిటిల్ ఆబ్జెక్ట్ని, గట్టి ఆబ్జెక్ట్ మాత్రమే అది టచ్ చేస్తుంది కాబట్టి మన బాడీ మొత్తం వాటర్తో ఈక్వల్ కాబట్టి ఎటువంటి డ్యామేజ్ కాదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, కార్తిక్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సరే, నాకు ఇది మ్యారేజ్ అయిపోయి ఒక 2 years అవుతుంది సార్. ఓకే. సో ఇది అంటే మా వైఫ్కి యాక్చువల్గా పాల్గొంటున్నప్పుడు అక్కడ ఇచ్చింగ్ సెన్సేషన్ అవుతుందంట. ఓకే, సరే. సో ఒక బార్నింగ్ ఇచ్చింగ్ సెన్సేషన్ అవుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే నాకు అందులో ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయలేకపోతుంది సార్. అంటే మ్యాక్స్ ఒక 1 minute కూడా ఉండట్లేదు. ఓకే సార్, పర్లేదండి. మీరు చెప్తున్న దాంట్లో లోపల జనరల్ ఎవరికైనా సరే ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అండి. ఇన్ఫెక్షన్ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి టాబ్లెట్స్ వచ్చినాయి. ఈ మధ్య పెసరిస్ వచ్చినాయండి, చిన్న చిన్న టాబ్లెట్స్ స్త్రీ పెట్టుకోవచ్చు. ఎఫ్ఏఎస్ కిట్ అని వచ్చింది, అంటే బ్యాక్టీరియల్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నిటికీ కలిపిన ఒక టాబ్లెట్ స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరు వేసుకోవచ్చు అండి. అలా వేసుకుంటే జనరల్గా ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. ఈ విచింగ్ కారణం అది. నెక్స్ట్, ఎవరికైనా సరే శీఘ్రస్కలం అయినా వారి కౌంట్ ఎంత ఉంది అంత మాత్రమే చాలండి. ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నా సరే లాభం ఏంటి అంటే వీర్య కణాల లోపల ఎన్ని కదలగలిగిన స్పర్మ్స్ ఉన్నాయి, ఆ స్పర్మ్స్ నార్మల్గా ఉన్నాయా లేదా, అది మాత్రం ఇంపార్టెంట్ తప్పితే శీఘ్రస్కలం వల్ల ఎవరికి కూడా సంతానలేమికి దారితీయదు. చాలామందికి కౌంట్ తక్కువ ఉన్న విషయం తెలియదండి. వారి కొన్ని చుక్కలు, వారి ఫిజికల్ ఇంప్రెషన్ అంటే నాకు కొన్ని తక్కువ డ్రాప్స్ వచ్చినాయి అనుకుంటారు. దాంట్లో ఎటువంటి నిజం లేదు. వచ్చిన ఈచ్ డ్రాప్లో ఏమేమి ఉంది అని తెలియడానికి సెమినాలిసిస్ చేస్తాం. సెమినాలిసిస్ నార్మల్గా ఉంటే ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కావు. సో డాక్టర్, వ్యాక్సెక్టమీ రివర్సల్ సర్జరీ చేస్తే సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందంటారు? మంచి క్వశ్చన్ అండి. చాలామంది తెలియక మేము సర్జరీ చేయించుకున్నామండి వ్యాసెక్టమీ, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పిల్లలు కావాలనుకుంటున్నాం ఇలా అడుగుతుంటారండి. అడిగిన వాళ్ళ లోపల చాలామందికి అసలు ఎన్ని సంవత్సరాలు అయింది అది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి 5 years లోపు అడుగుతుంటారు, కొంతమంది అంతకంటే లేట్గా అడుగుతారండి. జనరల్గా మనిషి యొక్క డయాబెటీస్ స్టేటస్ ఏంటి, అతని యొక్క వెయిట్ ఎంత, ఈ రెండు చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ సర్జరీకి అయినా సరే అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రదేశాలు ఆపరేషన్ చేసేటప్పుడు మాకు కావాల్సింది ఏంటి అంటే బ్లడ్ ఫ్లో అక్కడ ఎలా ఉంది, డయాబెటీస్ ఏమైనా ఉందా, ఆ వ్యక్తి నిజంగా హీలింగ్ కెపాసిటీ ఎలా ఉంది. ఇది చూడండి, ఇది టెస్టిస్. ఎవరైనా వ్యాసెక్టమీ చేసినప్పుడు టెస్టిస్ దగ్గరలో చేస్తామండి. వాస్ డిఫరెన్స్ అనేది 40 centimeters ఉంటుంది. పొట్టలో కూడా ఉంటుందండి ఇది. అయితే ఇక్కడ ముట్టుకోం, ఎందుకంటే ఇక్కడికి పోయి మళ్ళీ చేయాలంటే కష్టం. కాబట్టి స్కిన్ కింద ఉండే ఈ ప్రదేశం తీసుకుంటాం. వ్యాసెక్టమీ చేయడం తేలికే, వ్యాసెక్టమీ రివర్స్ చేయాలన్నా సరే ఇది చాలా సులభమైనటువంటి ఏరియా. దీన్ని ఏం చేస్తున్నాం, ఎక్కడైతే బ్లాక్ అయిందో సూచర్స్ అన్నీ బాగా ఫైబ్రోస్ అయిపోతాయి, సాలిడ్ సెగ్మెంట్ వస్తుంది. వ్యాసెక్టమీ అయినంత మాత్రాన స్పర్మ్ ప్రొడక్షన్ ఆగదండి. స్పర్మ్స్ తయారవుతూనే ఉంటాయి, కానీ బయటకు రాలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటాయి. వెనక్కి తిరిగి వెళ్ళినటువంటి ఈ స్పర్మ్స్ ఏం చేస్తుందంటే బాడీని వాటిని జీర్ణం చేసేస్తుంది, చంపేస్తుంది.
అయినా కణాలు తయారవుతూనే ఉంటాయి. ఈ మొత్తంలో ఈ ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల కొంతమందికి స్పర్మ్ గ్రాన్లోమా అని తయారవుతుంది. ఇక్కడ చూడండి, రెండు వైపులా స్పర్మ్ గ్రాన్లోమా అంటే ఇక్కడ స్పర్మ్స్ వచ్చినాయి, ఆ ప్రెషర్ వల్ల కొంత వాటర్ బయటకు వచ్చింది. ఎక్స్ట్రావెసేటెడ్ ఫ్లూయిడ్ అంటారు, ఇన్స్పిసేటెడ్ మెటీరియల్ అంటారు, ఇవన్నీ కలిపి ముద్ద కడతాయి. ఈ స్పర్మ్ గ్రాన్లోమా ఎవరికైతే ఉందో వాళ్ళ సక్సెస్ రేట్ ఈజ్ హై. ఎవరికైతే 45 years లోపు రివర్సల్ చేస్తున్నాం, ఎవరికైతే వాసెక్టమీ చేసి కేవలం 5 సంవత్సరాల లోపే వాళ్ళు రివర్సల్ అడుగుతున్నారో వాళ్ళ సక్సెస్ రేట్ ఈజ్ మచ్ బెటర్. ఇక్కడ చేస్తున్న దాంట్లో మేమేం చేస్తాం, సూచర్ కట్ చేసేసి దూరం ఉన్న సెగ్మెంట్ రెండింటిని దగ్గర తెస్తాం. అదృష్టవశాత్తు వ్యాస అనేది చాలా పొడవుగా ఉంటుందండి, ఒక 5 centimeters పోయినా పర్లేదు, ఈజీగా మనం కలపడానికి అవకాశం వస్తుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా కలపచ్చు. కలిపే దాంట్లో 2 టెక్నిక్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, 2 లేయర్ అంటారు. లోపల పొరలో సెంట్రల్ లైనింగ్ని సూచర్ చేశాను నేను. ఇక్కడ 3 లేక 4 మాత్రం వేస్తామండి. వెనక వేసాను, ఇక్కడ ఒక రంధ్రం కనబడుతుంది, ఇది వేసామంటే ఇది మూస్తుంది. ఇలా ఫస్ట్ లేయర్, దీనికి సపోర్టింగ్గా మళ్ళీ బయట లేయర్ వేస్తామండి. ఈ 2 లేయర్స్ టెక్నిక్ ద్వారా సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 70 to 80%. కాబట్టి కౌంట్ 0 ఉన్న తర్వాత వ్యాసెక్టమీ అయిన తర్వాత 0 ఉంటుందండి. ఇది చేసినాక మళ్ళీ ఒక 3 monthsకి మళ్ళీ టెస్ట్ చేయమని చెప్తాం. 70% కౌంట్ బాగానే వస్తుంది. దీన్ని మైక్రోస్కోప్ వాడుతున్నాం అండి. కంటి చూపుతో చూస్తే ఏ వ్యక్తికి అంత గొప్ప కళ్ళు లేవండి. ఆ 2 లేయర్లు చూడాలంటే కష్టం. మేము వేసే సూచర్ మెటీరియల్ మా కంటికి కనబడదు, మ్యాగ్నిఫై చేస్తే తప్ప మా అసిస్టెంట్ కూడా దాన్ని చూడలేరు. కానీ దాంతోనే వేస్తున్నాం. ఆ వేసిన తర్వాత చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ వేసిన దాంట్లో ఉదాహరణకు ఒక సైడ్ బాగా ఫైబ్రస్ అయింది, ఈ సైడ్ టెస్ట్ తీసుకెళ్ళి ఆపోజిట్ సైడ్ వాసన కలిపిన సందర్భాలు ఉన్నాయి. ఏదైనా సరే ఒక ట్యూబ్ అయినా సరే ఓపెన్గా అవ్వాలని ఆశపడతాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడైతే ఓపెన్ చేసామో ఇక్కడ ఉన్న స్పర్మ్ కొంత బాగా ఫ్లూయిడ్ ఉంటుందండి, బాగా ప్రెషర్లో ఉంటుంది, దీన్ని తీసి దాచిపెట్టుకుంటాం. ఇందులో కూడా కౌంట్ ఉంటుంది. ఎప్పుడైతే సర్జరీ ద్వారా సక్సెస్ కాలేదని అనుకుందాం ఓ 20%లో, అలాంటి వారికి దాచినటువంటి ఆ క్రయోస్పర్మ్ ద్వారా తప్పకుండా ప్రెగ్నెన్సీ వారి భార్య కలిగించవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి, ఈ క్వశ్చన్ అడగండి. మేడం అంటే మీరు మ్యారేజ్ అయ్యి 8 years అయింది మేడం. ఓకే, సంతానం లేదు మాకు. ఓకే, చెప్పండి. అయితే నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మాకు సంతానం లేదు సార్, 8 years అయింది మాకు మ్యారేజ్ అయ్యి. సమస్య ఎవరిలో ఉందండి? అయితే సరే మా మిసెస్కి ఏమో PCOD ప్రాబ్లం అని చెప్పారు సార్. ఓకే, ల్యాప్రోస్కోపిక్ చేయమన్నారు. చేశారా అండి? ల్యాప్రోస్కోపిక్ చేయలేదు సార్. అంటే మా మిసెస్ ఏం భయపడుతుంది ల్యాప్రోస్కోపిక్ చేయాలని. ఒక ట్యూబ్ కూడా బ్లాక్ అయిందని చెప్పారు. ఓకే, వెయిట్ ఎంత ఉంటుందండి? కన్ఫామ్ గా చేయించుకోవాలి సార్. వెయిట్ ఎంత ఉంటుందండి? వెయిట్ ఉంటుంది సార్ 78 అలా ఉంటుంది సార్. 78 kg. జనరల్గా అది ఎక్కువగా వెయిట్ చాలా ఎక్కువగానే అనిపిస్తుందండి. ఎందుకంటే ఎవరికైనా వెయిట్ ఉన్న వాళ్ళకి PCOD వస్తుంది, PCOD ఉన్న వాళ్ళకి వెయిట్ పెరిగిపోతారు. ఈ రెండు కూడా ఒక విషయస్ సైకిల్. దీనిలో ఎక్కడ బ్రేక్ చేయాలి అంటే వెయిట్ తగ్గడం అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అండి. మీరు ల్యాప్రోస్కోపీ చేయాలా లేదా మీరు అడుగుతున్నారు, దాని ఆన్సర్ తర్వాత ఇస్తాను. ఎవరైనా సరే వెయిట్ ఎందుకు పెరిగారు దానికి కారణం ఎత్తుకాల్సి వస్తుంది. హైపోథైరాయిడిజం ఉందా, ఓవర్ ఈటింగ్ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా, డయాబెటీస్ ఉందా, ఇవన్నీ విషయాలు చెక్ చేస్తామండి. ఇవన్నీ లేకపోయినా సరే వెయిట్ తగ్గడం మాత్రం ట్రై చేయాలి. బాడీ వెయిట్ని బట్టే స్త్రీలో అండం విడుదల హార్మోన్ల సామర్థ్యం ఉంటుంది. ఎవరైతే బాగా వెయిట్ ఎక్కువ ఉన్నారో వారిలో స్త్రీ హార్మోన్స్ ఎక్కువగా అయిపోయి కాంట్రసెప్షన్గా పనిచేస్తాయండి. ఎవరికైనా సరే పిల్లలు కావాలని కోరుకునే స్త్రీకి ఆమె హార్మోన్స్ ఆమె వ్యతిరేకంగా పనిచేస్తున్నాయంటే నమ్మశక్యం కాదు, కానీ అది నిజం. ఇది చూడండి, ఇది PCOD. మల్టిపుల్ సిస్టులు ఉంటాయి. ఈ సిస్టులు ఏం చేస్తున్నాయి అంటే లోపల ఓవర్ రిజర్వ్ని ఒత్తిడి తెస్తున్నాయండి. ఇవి అడ్డం వస్తున్నాయి, బయటకి అండం విడుదల కాకుండా చూస్తున్నాయి. పనిచేసే ఫాలికల్స్ని కానీ ప్రైమరీ ఫాలికల్స్ కానీ బయటకు రాకుండా చూస్తున్నాయి. అంతేకాకుండా మగ హార్మోన్స్ విడుదల చేస్తున్నాయి. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, రకరకాల ఇతర ఫీచర్స్ వస్తాయి. యాక్ని వల్గారిస్ అంటారు, పస్టులర్ యాక్ని అండి, చీమగడ్డలు వస్తుంటాయి, బాగా మొటిమల్లాగా వచ్చి ప్యాచెస్ వస్తుంటాయి, అబ్నార్మల్ హెయిర్ వస్తుంటుంది, హిర్సుడిజం అంటాం. ఇవన్నీ స్త్రీలో ఉన్నటువంటి అదనపు లక్షణాలండి. ఆమెను సంతానం కోరుకుంటుంది, చూడకపోతే ఆమె మగవాళ్ళకి కనబడుతుంది. వీటందరికీ శాస్త్రీయ నేపథ్యం ఉందండి. PCODలో ఉన్నటువంటి టెస్టోస్టెరాన్ కానీ డైహైడ్రో టెస్టోస్టెరాన్ కానీ DHA అంటారు, డైహైడ్రో ఎపి ఆండ్రోస్టెరాడియా, ఈ మూడింటిని తగ్గించాల్సి వస్తుంది. పంక్చరింగ్ చేయాలా లేదా మీరు అడుగుతున్న క్వశ్చన్. పంక్చరింగ్ చేయాలండి. ఆమెలో వెయిట్ ఎక్కువగా ఉంది, హార్మోన్స్ లోపల FSH తక్కువగా ఉంటుంది, LH ఎలివేట్ అవుతుంది. అలా ఉంటే తప్పకుండా డ్రిల్ చేయమని చెప్తున్నాం. ఈ డ్రిల్లింగ్లో 3-4 ఎఫెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి ప్రెషర్ తగ్గిస్తుంది, రెండోది అండాశయాన్ని ఉత్తేజపరుస్తుంది, మూడోది అదే సమయంలో ట్యూబ్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు, చేతనే దాన్ని రీకనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక ట్యూబ్ బ్లాక్ అని మీరే చెప్పారు. ఈ పంక్చర్ చేసిన క్రమం లోపల మరీ డెప్త్లోకి వెళ్ళమండి. పైన మాత్రం ఒక 2 to 3 millimeters పంక్చర్ చేస్తే చాలు, వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్ పోగానే ఆటోమేటిక్గా అండాశయం కోలుకుంటుందండి. మళ్ళీ స్త్రీ హార్మోన్స్ నార్మల్ విడుదల చేస్తుంది. ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా లేదా, ఈ పేషెంట్లో ట్యూబ్ టెస్టింగ్ చేస్తున్నామండి. కింద నుంచి బ్లూ మంది ఎక్కించాం. మీకు పొట్టలో ఉన్నటువంటి బ్లూ కలర్ ఏంటి అంటే మేము ఎక్కించినటువంటి మెథిలిన్ బ్లూ డై. పొట్టలో ఎక్కడ బ్లూ ఉండదండి, అన్ని పింక్ కలర్లో ఉంటాయి. కాబట్టి ఒక బ్లూ
కాంట్రాస్ట్ కనుక ఇక్కడ కనబడితే ఆటోమేటిక్గా ఆ ట్యూబ్ బాగున్నట్టు. ఇక్కడ గర్భాశయం ఎలా ఉందో చూసాం, ఇక్కడ అండాశయాన్ని పంక్చర్ చేసాం. ఎస్, అన్ని విధాలుగా అది హెల్ప్ చేస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెస్పిరేటరీ ఎఫర్ట్ బాగుండాలంటే వెయిట్ ఒక 5 kg తగ్గినాక ప్లాన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మాకు మ్యారేజ్ ఒక 4 years అవుతుంది. ఓకే, అయితే ఇంకా ఇప్పటి వరకు ఇంకా పిల్లలు ఏం కాలేదు సార్. అయితే ఇక్కడ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వెళ్తే మామూలుగా స్కానింగ్ తీశారు, మన సెమెన్ టెస్ట్ చేశారు. ఓకే. అయితే అక్కడ వాళ్ళు ఏమని చెప్పారంటే కౌంట్ తక్కువ ఉందని చెప్పారు. అట్లా ఎందుకు తక్కువ ఉందని చెప్పి టెస్ట్ చేసి స్కాన్ చేసినప్పుడు అక్కడ నీరు వచ్చింది. ఆ నీరు రావడం వల్ల అది రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పారు సార్. మరి మేము ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎంత ఉందండి కౌంట్? ఇప్పుడు కౌంట్ 15% ఉందండి. 15% ఉంది సార్. 15 million. ఓకే, అవును సార్, 15 million. పర్లేదండి. 15 million ఉన్నా సరే సంతానం అయ్యే అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే 15 million కౌంట్ ఈజ్ ఏ గుడ్ కౌంట్. న్యాచురల్గా ఇంట్లో రావట్లేదు, అది మీ బాధ. కానీ ఏదో ఒక అసిస్టెడ్ టెక్నిక్ ద్వారా సంతానం అయ్యే అవకాశం మాత్రం ఉంది. టెస్టిస్లో ఇక్కడ చూడండి, కాలుకి మనం బ్లూ కలర్ వెయిన్స్ ఉంటే ఈజీ కనపడుతుంది మనకు. ఇవి బాగా వెడల్పుగా ఉంటాయి, నిలబడినప్పుడు బాగా నొప్పిగా ఉండొచ్చు, ఇక్కడ నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు, పగిలితే బాగా బ్లీడింగ్ కావచ్చు. ఇది వ్యారికోస్ వెయిన్స్ అంటాం, మనకు తెలుసు అండి. ఇవి మరి పెద్దగా ఉంటే దీనికి సర్జరీ చేసేస్తారు. చిన్నవిగా ఉన్నాయనుకోండి ఒక క్రేప్ బ్యాండేజ్ అంటే ఎలాస్టిక్ బ్యాండేజ్ కట్టుకుంటారు. టెస్టిస్కి ఇది వచ్చిందనుకోండి, టెస్టిస్ చుట్టూ మనం బ్యాండేజ్ కట్టలేం. కానీ అక్కడ ఉన్న నష్టం ఏంటో చూద్దాం. నార్మల్గా వాల్వ్స్ అనేవి బ్లడ్ ఫ్లో పైకి తీసుకెళ్లాలండి. కింద టెస్టిస్ ఉందనుకుందాం, వృషణాలు. గుండె వైపుకి వెళ్ళాలంటే ఈ విధమైన వాల్వ్స్ ఉంటాయండి. ఈ వాల్వ్స్ వెనక్కి రావడానికి ట్రై చేస్తే రానివ్వవు. కానీ ఇక్కడ చూడండి, వాల్వ్ డిఫెక్ట్ అయినప్పుడు పైకి వెళ్తుంది, కిందకు కూడా వస్తుంది. కాబట్టి పొట్టలో ఉన్నటువంటి బ్లడ్ కాలం అంతా కూడా దీని మీద ప్రెషర్ అప్లై చేస్తుంది, టెస్టిస్ వేడెక్కిపోతుంది. 60 million కౌంట్ని 15కి తేవచ్చు, 0 కూడా చేసేయచ్చు. కాబట్టి దాన్ని సర్జరీ చేస్తామండి. సర్జరీ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, డైలేటెడ్ వెయిన్స్ ఇవి. వీటిలో ఏవి డిఫెక్ట్ ఉంటే వాటిని క్లిప్ చేస్తాం. టిష్యూ క్లిప్స్ ఉంటాయి, స్టేపుల్స్ ఉంటాయి. ఇది చేసిన తర్వాత ఆటోమేటిక్గా కౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగినా పెరగకపోయినా నెక్స్ట్ నేచురల్ ఛాన్స్ ఎంత ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ 70% ఉన్నాయండి. మిగిలిన వాళ్లకు ఈ ఉన్న కౌంట్లో బెస్ట్ స్పర్మ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకో టెక్నిక్ చూడండి, ఎవరైనా సరే అసలు వారి కౌంట్ బాగలేదు, చాలా తక్కువగా ఉందంటే ఒక టెక్నిక్ వచ్చిందండి, ఇమ్సీ టెక్నిక్ అంటారు. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాం, ఒక చిన్న నీడిల్ ద్వారా స్పర్మ్ తీసుకుంటాం. ఆ స్పర్మ్ తీసుకొని వీటిలో ఉన్నటువంటి బెస్ట్ స్పర్మ్ ఏరుకుంటామండి. కొన్నే కౌంట్ ఉన్నాయి అనుకుందాం, వీటిలో ఏది బెస్ట్ ఎలా అంటే లోపల స్వార్ తీసుకుంటాం, మైక్రోస్కోప్ చెక్ చేస్తాం, బాగుంటే దాన్ని వాడుకుంటాం, లేకపోతే దాన్ని డిస్కార్డ్ చేసి ఇంకో స్పర్మ్ ఏరుకుంటాం. కాబట్టి ఈ బెస్ట్ స్పర్మ్ తీసుకొని భార్యకి ఎక్కడం ఒక పద్ధతి అండి. దీన్నే ఇక్సీ టెక్నిక్ అంటారు. ఈ సెలెక్ట్ చేసినటువంటి స్పర్మ్ కరెక్ట్గా లోపల వెళ్తుందా లేదా ఆ ప్రొసీజర్ నేను చూపిస్తున్నాం మేము చేస్తుండగా. ఇది ఎగ్ అండి, దీనిలో పంక్చర్ చేస్తున్నాం. కరెక్ట్గా సైటోప్లాజంకి వెళ్ళాలి, లోపల వెళ్ళిందా లేదా అని చూడడానికి ఎగ్లో ఉన్న లిక్విడ్ని ఆస్పిరేట్ చేసుకుంటాం. కొంతసేపు వెనక్కి లాగిన తర్వాత దాని పొజిషన్ కన్ఫర్మ్ అయితే అప్పుడు ఇంజెక్ట్ చేస్తామండి. ఈ టెక్నిక్ ఆల్మోస్ట్ 8000 మ్యాగ్నిఫికేషన్ జరుగుతుంది. లోపల మీకు నలక కనబడుతుంది చూడండి, అదే స్పర్మ్. దాని లోపల పంపిస్తాం. ఆ పంపించిన తర్వాత ఆటోమేటిక్ బయటకు వస్తాం. ఇది చాలా తక్కువ కౌంట్ ఉన్న పురుషులకు ఉపయోగపడే ఎక్సలెంట్ టెక్నాలజీ అండి. సో ఓవరాల్గా కిడ్నీస్కి సంబంధించి అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి సంబంధించి మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.